మెగానే టీవీ. ఒక దేశానికి ప్రధానమంత్రి అంటే ఆ దేశానికి అత్యున్నత నాయకుడు. అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశం తరపున నిర్ణయాలు తీసుకునే ఏకైక అధికారి. కానీ పాకిస్తాన్ విషయానికి వస్తే మాత్రం ఈ లెక్కలు పూర్తిగా మారిపోతాయి. అక్కడ కుర్చీలు కూర్చున్నది ప్రధాని అయినా ఆ కుర్చీని నడిపించేది మాత్రం పాకిస్తాన్ ఆర్మీ. దశాబ్దాలుగా అందరికీ తెలిసిన ఈ పచ్చి నిజాన్ని ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచం ముందు మరోసారి బట్టబయలు చేశారు. ఇజ్రాయెల్తో అరబ్ దేశాలు చేసుకోబోయే అబ్రహం ఒప్పందాల విస్తరణ గురించి తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన ట్రంప్ అందులో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేరును పూర్తిగా పక్కన పెట్టి ఆయనకు ఘోర అవమానం చేశారు. ఆ స్థానంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ పేరును ప్రస్తావించి దౌత్యపరంగా ఒక పెద్ద బాంబు పేల్చారు. అసలు ఆ పోస్టులో ట్రంప్ ఏమని రాశారు? ఒక దేశ ప్రధానిని కాదని ఆర్మీ చీఫ్ పేరును ట్రంప్ ఎందుకు హైలైట్ చేశారు? ట్రంప్ చేసిన ఈ ఒక్క పోస్టు పాకిస్తాన్ రాజకీయాల్లో ఎలాంటి మంటలు రేపుతోంది? మిడిల్ ఈస్ట్లో శాంతి తీసుకురావడానికి ఇజ్రాయెల్తో ఇతర ఇస్లామిక్ దేశాలు సంబంధాలు కలుపుకునేలా డొనాల్డ్ ట్రంప్ అబ్రహం ఒప్పందాలను వేగవంతం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రంప్ తన సోషల్ మీడియాలో ఒక కీలకమైన పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో ఆయన సౌదీ అరేబియా, యుఏఈ, టర్కీ, ఈజిప్ట్ లాంటి దేశాల నాయకుల పేర్లను వరుసగా రాసుకొచ్చారు. అంటే ఆయా దేశాల అధ్యక్షులు లేదా ప్రధానమంత్రులను వారు రాజ్యాంగ పదవుల ద్వారా గౌరవంగా ప్రస్తావించారు. కానీ పాకిస్తాన్ విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేరును ఎక్కడా కనీసం రాయలేదు. దానికి బదులుగా పాకిస్తాన్ తరపున నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ పేరును మాత్రమే ఆయన తెలిపారు. ఒక సార్వభౌమ దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తికి అంతర్జాతీయ దౌత్యంలో ఇంతకంటే ఘోరమైన అవమానం మరొకటి ఉండదు. అంతర్జాతీయ దౌత్య సంప్రదాయం ప్రకారం ఏ దేశ అధ్యక్షుడైనా మరో దేశపు ప్రధానితోనో అధికారిక అధ్యక్షుడితోనో మాట్లాడాలి. కానీ ట్రంప్ ఒక ఆర్మీ చీఫ్ను డైరెక్ట్గా కోట్ చేయడం వెనుక ఒక పవర్ఫుల్ మెసేజ్ ఉంది. పాకిస్తాన్లో ఎన్నికైన సివిలియన్ ప్రభుత్వం అనేది కేవలం డమ్మీ మాత్రమేని, దేశ విదేశాంగ విధానాలు, కీలక రక్షణ నిర్ణయాలు అన్నీ అక్కడి సైనిక వ్యవస్థే శాసిస్తుందని వైట్ హౌస్కు చాలా స్పష్టంగా తెలుసు. షెహబాజ్ షరీఫ్తో మాట్లాడితే ఉపయోగం లేదని, అసలు పవర్ సెంటర్ అయిన జనరల్ అసీం మునీర్తో డీల్ చేస్తేనే పని పూర్తవుతుందని ట్రంప్ డైరెక్ట్గా తేల్చి చెప్పేశారు. పాకిస్తాన్లో ప్రజాస్వామ్య ముసుగులో మిలిటరీ రాజ్యం నడుస్తుందన్న పాత చర్చను ఇది మళ్లీ అంతర్జాతీయ వేదికపై వేడెక్కించింది. ఇక ఈ పోస్ట్లో ఉన్న అబ్రహం ఒప్పందాలపై పాకిస్తాన్ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరినప్పటికీ ఈ ఒప్పందాలలో చేరే ప్రసక్తి లేదని పాకిస్తాన్ తేల్చి చెప్పినట్లు సమాచారం. 2020లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, పలు అరబ్ దేశాల మధ్య అబ్రహం ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా ఇజ్రాయెల్తో ఆయా దేశాల ఆర్థిక, దౌత్య, రక్షణ సంబంధాలను సాధారణ స్థితికి తీసుకొచ్చాయి. ఇప్పుడు ఇదే తరహాలో మరిన్ని ముస్లిం దేశాలను ఒప్పందంలోకి తీసుకురావాలని ట్రంప్ తెగ ట్రై చేస్తున్నారు. దీనివల్ల ఇరాన్ వంటి దేశాలతో నెలకొన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ట్రంప్ భావిస్తున్నారు. అయితే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మొహమ్మద్ ఆసిఫ్ తమ దేశ మూల సిద్ధాంతాలను విరుద్ధంగా ఏ ఒప్పందానికి తాము మద్దతు ఇవ్వబోమని ప్రకటించారు. మాట మీద నిలబడని దేశాలతో కలిసి ఎలా చర్చలు జరపగలమని ఇజ్రాయెల్ను ఉద్దేశించి ప్రశ్నించారు. తన 78 ఏళ్ల చరిత్రలో పాకిస్తాన్ ఎప్పుడు ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించలేదు. ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉండే ఇలాంటి ఏ ఒప్పందాలను తాము చేరబోమని, కనీసం ఒక్కరోజు సైతం నమ్మడానికి వీల్లేని వ్యక్తులతో కలిసి తాము చర్చలకు ఎలా కూర్చోగలమని ఇజ్రాయెల్ను ఉద్దేశించి పాక్ రక్షణ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ఆలోచన విధానంలో ఎలాంటి మార్పు లేదని చెప్పడానికి ఖవాజా ఆసిఫ్ తమ దేశ పాస్పోర్ట్ విధానాన్ని కూడా ఉదాహరణగా చూపెట్టారు. ప్రపంచంలోనే తమ పాస్పోర్ట్లపై ఇజ్రాయెల్ పేరును సైతం చేర్చని ఏకైక దేశం పాకిస్తాన్ మాత్రమేనని, తమ పౌరులు ఎవరు పాకిస్తాన్ పాస్పోర్ట్పై ఇజ్రాయెల్కు వెళ్లే వీల్లేదని గుర్తు చేశారు. ఈ విషయంలో తమ స్టాండ్ చాలా స్పష్టంగా ఉందని, ట్రంప్ ప్రతిపాదన తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తోసిపుచ్చారు.